దివ్యాత్మ స్వరూపులారా, ఆత్మబంధువులారా, ఇంతవరకు కొంతకాలం కరెంటు పోయింది, చాలా అనానుకూలమైంది. ఈ కరెంటు లాగే సకల జీవ రాశులలో చైతన్యం అనే కరెంటు కూడా ఉంది. దైవాంశం అది. అది పోతే ఈ దేహం ఏమీ పనికిరాదు. ఇది పోతే తిరిగి వచ్చింది, అది పోతే ఈ దేహానికి రాదు. వల్ల దేంట్లో పోతుందో దేంట్లో చేరుకుంటుందో. ఆ చైతన్యాన్ని అనుభవించేదే జీవని యొక్క లక్ష్యం. ఇంతవరకు మన శిష్యులు అంబన్న గారు మరియు డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు, సంగనవసయ్య గారు కొన్ని విషయాలు తెలిపినారు. నేను అరిషడ్ వర్గాల గురించి చెప్తూ వస్తున్నాను. కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మత్సరం. అందులో కామాన్ని గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రెండవ శత్రువు. అది అంటే శత్రువు. ఈ 6 మంది శత్రువుల్లో ఒక శత్రువు గురించి తెలుసుకున్నాము. ఆ శత్రువుతో ఎలా యుద్ధం చేయాలి కూడా చెప్పాను, ఎలా జయించాలి అని కూడా చెప్పినాను. ఇప్పుడు రెండవ శత్రువు మా ముందున్నాడు. వాడు భయంకరుడే. వాని పేరు క్రోధం అని అంటారు. కోపం అని అర్థం. దీని గురించి వివరంగా చెప్పే అవసరం లేదు, ఎందుకంటే సామాన్యంగా అందరిలో ఇది చాలా ఎక్కువ తక్కువ కనబడుతూనే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళు చాలా సామాన్యంగా దీన్ని ప్రదర్శిస్తూనే ఉంటారు, ప్రత్యక్షంగా పరోక్షంగా. ఎక్కువ ఎక్కడ ప్రదర్శిస్తారంటే ఆ స్వామి ఉండే గేట్ దగ్గర ప్రదర్శిస్తారు. వాళ్ళ లోపలి విడరు. అక్కడ ఇష్టమున్నా లేకున్నా ఓపిక నశించి ఈ క్రోధం అనేది విజృంభిస్తుంది. వాలంటీర్ని చీలుస్తామా, కొడదామా, పొడుస్తామా, అదే క్రోధం. ఇది ఒక శత్రువు అని అంటారు. తన కోపమే తన శత్రువు. అందరికీ తెలిసింది. శాంతం కావాలి. ఒక బంధువులా కాపాడుతుంది అది. సంతోషం ఎక్కడ ఉంటుందో అక్కడే స్వర్గం ఉంటుంది, దుఃఖం ఎక్కడ ఉంటుందో అక్కడే నరకం ఉంటుంది. కాబట్టి మానవుని యొక్క నిజమైన గుణం కాదు ఈ క్రోధం. తన కోపమే తన శత్రువు అని పెద్దలు అన్నారు. శాంతమే రక్షిస్తుంది. తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబం, తన సంతోషమే స్వర్గం, తన దుఃఖమే నరకం అంటూ తథ్యము సుమతి. పెద్దల మాట. మరి దీని పుట్టుక ఎక్కడి నుంచి వస్తుంది? ఇది పుట్టుకతో తీసుకుందాం. దీన్ని క్రోధం ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఉత్తరం గీతాచార్య చెప్తారు. కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవ మహాశనో మహాపాప్మ విద్యేన మిహ వైరిణం. వీళ్ళిద్దరూ కలిసి వస్తారంట. కామము, క్రోధం ఎక్కడి నుంచి అంటే రజోగుణము నుంచి వస్తారంట. మనిషికి 3 గుణాలు ఉన్నాయి. 1 సత్వగుణం, 2 రజోగుణం, 3 తమో గుణం, 3 ఉన్నాయి. సత్వగుణంతో రాదేది, తమోగుణంతో కూడా రాదు. రజోగుణం నుంచి 2 ఉద్భవిస్తాయి, కామము మరియు క్రోధము. ఇవి 2 చాలా చెడ్డవి, భయంకరమైనటువంటివి. వీటిని జయిస్తే గాని ఆధ్యాత్మిక మార్గంలో ముందడుగు వేయలేడు సాధకుడు. అందువల్ల సత్వగుణాన్ని తెలుపు వర్ణానికి, రజోగుణాన్ని ఎరుపు వర్ణానికి, తమో గుణాన్ని నలుపు వర్ణానికి వర్ణించారు పెద్దలు. ఎట్లంటే
హిందీలో తులసి రామాయణం అని చాలా ప్రసిద్ధి. తులసీదాస్ అన్నటువంటి మహాత్ముడు రాశాడు. ఆ రాసే సందర్భంలో ఒక సంఘటన జరిగిందట. తులసి రామాయణం రాస్తున్నాడు. హనుమంతుడు లంకలో ప్రవేశించినాడు. చాలా సుందరమైనటువంటి ఉద్యానవనాల్ని దర్శించినాడు. ఎత్తైన గోడలతో కూడినటువంటి భవనాలను చూశాడు. సుందరమైనటువంటి తెల్లగా ఉన్నటువంటి పుష్పములను తిలకించినాడు అని రాస్తూ పోయినాడు. ఎక్కడ రామనామం జపింపబడుతుందో అక్కడ ఆంజనేయుడు ఉంటాడు అని ప్రతీతి. ఇది రాసేశాడు. మరుసటి రోజు ఉదయం స్నానం చేసుకుని వస్తున్నాడు. వచ్చి మరల రామాయణం రాసేదానికి కలం సిద్ధం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఆంజనేయుడు వచ్చాడు. లేచి నిలబడి నమస్కారం చేశాడు. తులసీదాస్ గారు, మీరు రామాయణం రాస్తున్నారు, నా గురించి రాశారు. లంకలో హనుమంతుడు ప్రవేశించినాడు, పెద్ద పెద్ద భవనాలను చూశాడు, సుందరమైన ఉద్యానవనాలను తిలకించినాడు అని రాశారు. చాలా సంతోషమే. అయితే అందులో తెల్లటి పుష్పములను చూశాడు అని రాశారు మీరు. నేను తెల్లటి పుష్పాలు చూడలేదు, ఎర్రటి పుష్పాలు నేను చూసింది. తప్పు రాసిన తిద్దండి. తులసీదాస్ ఆలోచన చేశాడు. సత్యవాక్ పరిపాలకుడైనటువంటి శ్రీరామచంద్రుని పుస్తకంలో అసత్యం నేను ఎప్పటికీ రాయను. తెల్లటి పుష్పాలు అని చెప్పి ప్రేరేపణ చేయించినాడు నా దేవుడు శ్రీరాముడు, కాబట్టి తెల్లటివే మీరు చూసినారు అని. ఏమయ్యా నీకు పిచ్చి పట్టిందే? లంకకు పోయింది నేనా నువ్వా? నేను పోయినాను, నేను కళ్ళారా చూసినాను. నీవు లంక ఎక్కడుందో తెలీదు, నీవు సముద్రం దాటలేదు, చేయలేదు. ఇంత అన్యాయంగా నా ఎదురుగా జరుగుతుంది రాసినావు కదా, నీవు దీన్ని తిద్దుతావా లేదా? మార్చిరా ఎర్రటి పుష్పాలు. నేను రాయను అని చెప్పి ఆయన, నేను చెప్పిందే, నేను రాసిందే కరెక్ట్ అని ఆయన, నేను చూసిందే కరెక్ట్ అని ఆయన. వాదోపవాదం జరిగింది. వాళ్లకు మధ్యవర్తి ఎవరు? సమాధానం చెప్పేవాళ్ళు. ఇంకా శ్రీరామచంద్రుడే దిగినాడు. ఏమి ఇట్లా వాదించుకుంటున్నారు మీరు? స్వామి, లంకకు నేను వెళ్ళాను, నేను చూశాను, ఎర్రటి పుష్పములు కనులారా చూశాను, తెల్లటివని ఈయన రాస్తున్నాడు. తులసీదాస్ నడితే, స్వామి మీ ప్రేరణ కలిగింది, ఇది నిజమే, సత్యమైన మాటనే నేను దీంట్లో రాసినాను, అసత్యం దీంట్లో ఏమీ లేదు, మీరే దీన్ని న్యాయం చెప్పండి అంటే శ్రీరామచంద్రుడు ఏం చెప్పాడంటే తులసీదాస్ రాసిందే కరెక్ట్. అది స్వామి నేను చూశాను, నేను నా కళ్ళతో చూశాను కదా అని చెప్పి వీళ్ళు ప్రారంభం చేసినాడు హనుమంతుడు. అప్పుడు శ్రీరామచంద్రుడు ఒక మాట అన్నాడు. ఆంజనేయ, నువ్వు లంకకు పోయావు, నువ్వు చూశావు తెల్లటి పుష్పాలని, అయితే నీకు ఎర్రగా కనబడినాయి అవి. ఎందుకు స్వామి? నీలో రావణుణ్ణి, రావణ పరివారాన్ని ఎప్పుడెప్పుడు చంపి సర్వనాశనం చేస్తామని చెప్పి ప్రకోపం అయిపోయింది. ఆ క్రోధంలో అదంతా ఎర్రగా కనబడింది నీకు. ఆ క్రోధం యొక్క మహిమ ఆ రీతిగా ఉంది, నీ తప్పేం లేదు అన్నాడు. అందువల్ల కోపం ఎక్కువైతే కళ్ళు ఎర్రగవుతాయి అని అంటారు. ఏం కళ్ళు అంత ఎర్ర చేసుకుని మాట్లాడతావు అని అంటుంటారు. అంటే వాళ్ళకి స్టార్ట్ అయింది కోపం అని అర్థం. సామాన్యంగా మా ఆశ్రమంలో కొట్లాడే వాళ్ళు చూస్తా ఉంటే చాలా మంది ఉన్నారు, వాలంటీర్స్ లో కూడా ఉన్నారు, కొంతమంది ఉన్నారు, అందరూ లేరు, కొంతమంది ఉంటారు. మరి వాళ్ళు నిదానంగా తగ్గించుకుంటారు. మాట ఎత్తే కోపం వస్తుంది, కట్టు కొట్టేస్తారు కొంతమంది. మరి ఏం చేయలేదండి? మనిషి యొక్క నిజమైన గుణమా ఇది? కోపం మనిషి యొక్క గుణం కాదు. మరి ఏ మనిషి యొక్క గుణం? శాంతం. శాంతమే జనులను జయమునందించును, శాంతమునని గురుని జాడ తెలియదు, శాంత భావమహిమ చర్చింపలేమయ విశ్వదావిరామ వినురవేను. మనిషికి జయాన్ని కలిగించేది ఏది అంటే శాంతమే. గురువుని యొక్క అంతు, జాడ, గుట్టు, ఆ మార్గము తెలిపేది శాంతమే.
దాని యొక్క మహిమ ఇంత అంత చెప్పడానికి సాధ్యం కాదు. అందుకే గురుదేవులు కూడా ఏం రాశారంటే, శాంతమే సద్గురుని మంత్రముగా బహు వింతయున్నది అంతరంగము చూపుచున్నదిరా. మనిషి యొక్క అంతరంగాన్ని చూపేది ఏది అంటే వానిలో వెలుగునటువంటి శాంత స్వభావమే. అందువల్ల మనం కూడా జీవితంలో క్రోధాన్ని విడిచిపెట్టి శాంతంతో శాంత స్వరూపులై జీవితాన్ని సాగించవలసి ఉంటుంది. శాంతం ఎప్పుడైతే వస్తుందో మనలో ఒక అణకువ ఓపిక వస్తుంది. ఖురాన్లో కూడా ఇదే మాట చెప్తారు. సూరా అల్ బకరాలో ఒక శ్లోకం ఉంది, యా అయ్యుహల్లజీన ఆమను స్తయీను బిస్సబరి వస్సలాతి ఇన్నల్లాహ మఅస్సాబిరీన్. దేవుని దగ్గర సహాయాన్ని వేడు ఇవి రెండు ఆధారంగా పెట్టుకొని నిన్నారు. ఓ సత్య విశ్వాసులారా, యా అయ్యుహల్లజీన ఆమను ఎట్లా వెదకల్లా? రెండు చాలా ముఖ్యమైనటువంటి విషయాలు ఆధారంగా పెట్టుకొని వెతుకు సహాయాన్ని. ఒకటి శాంతం, సబర్. రెండవది సలాత్, ప్రార్థన. ఒకటి శాంతము, రెండవది ప్రార్థన. వీటిని ఆధారంగా పెట్టుకుని దేవుని సహాయాన్ని వేడు, దేవుని సహాయం దొరుకుతుంది అని. చాలా మంది నమాజ్ చదువుతారు, శాంతమే లేదు, అశాంతితో చదువుతారు. మొదట నమాజ్ చదవండి అనలేదు, మొదట శాంతం అని చెప్పాడు. యా అయ్యుహల్లజీన ఆమను స్తయీను బిస్సబరి వస్సలాతి. శాంతము మొదట కావాలి, తర్వాత నమాజ్ కావాలి. వీళ్ళు శాంతం ఎగురుగొట్టేసినారు, నమాజ్ పట్టుకున్నారు. ఇచ్చలేదంటాడు దేవుడు. అందువల్ల శాంతాన్ని మొదట పెంపొందింప చేసుకోండి, తర్వాత ప్రార్థన చేయండి. అప్పుడు గురువు యొక్క దేవుని యొక్క అనుగ్రహం తప్పనిసరిగా దొరుకుతుంది. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది అని అంటారు పెద్దలు, అంటుంటారు. నోరు బాగుంటే నోరు బాగుంటుంది. శాంతంతో నిదానంగా మాట్లాడేది నేర్చుకోండి. లిటిల్ డీడ్స్ ఆఫ్ కైండ్నెస్, లిటిల్ వర్డ్స్ ఆఫ్ లవ్ help to make earth happy like the heaven above. భూమిని స్వర్గంగా మార్చేదానికి రెండు కావాలంటే లిటిల్ డీడ్స్ ఆఫ్ కైండ్నెస్, లిటిల్ వర్డ్స్ ఆఫ్ లవ్. దయతో కూడినటువంటి కార్యాలు, ప్రేమతో కూడినటువంటి మాటలు. ఇవి రెండు ఉంటే దగ్గర ఉంటే భూమిని ఒక స్వర్గంగా మార్చవచ్చు. ఎంతమందిలో ఉన్నాయి ఇవి రెండు? అందువల్ల ముఖ్యంగా జీవితంలో కావలసింది శాంతం. ఒకప్పుడు ఏం జరిగిందంటే, దేవతలకు రాజు లేక చాలా అల్లాడిపోతున్నారు. అటువంటి సమయంలో వీళ్ళంతా పోయి విష్ణు దగ్గర మొరబెట్టుకుంటారు. స్వామి, మాకు రాజే లేదు, రాజ్యాన్ని పరిపాలన చేయాలా, 3,000,000 దేవతలు ఉన్నారు, వీళ్ళని పరిపాలన చేయాలంటే ఒక నాయకుడు, ఒక రాజు అనేవాడు కావాలా, మీరు ఎవరైనా ఒకరిని ఏర్పాటు చేయండి. సరే, దీనికి యోగ్యులు ఎంతమంది ఉన్నారు అని చెప్పి అంత ఫిల్టర్ చేస్తే 3 నిలబడతారు. వాళ్ళు 3. ఎవరు వాళ్ళు? వాయువు, 2వ ఆయన అగ్ని, 3వ ఆయన ఇంద్రుడు. వీళ్ళు 3కి వస్తుంది. వీళ్ళు రికమెండ్ చేసి వీళ్ళు నిలబెడతారు. వీళ్ళు ఎవరినన్నా ఒకరిని సెలెక్ట్ చేయాలి. ఆ బరువు బాధ్యత విష్ణువుకు అప్పగిస్తారు. విష్ణు ఆలోచన చేసి, సరే ఈ స్థానానికి ఇంద్రుడు అర్హుడు కాబట్టి ఇంద్రుడిని రాజుగా చేయండి. ఇంద్రుడిని పట్ట కట్టేసి సింహాసనం మీద కూర్చోబెట్టేసి, ఇంకా వాయువు, అగ్ని ఇది చూసిరేది. ఏ విషయంలో మేము ఈ పనికిరాని ఇంద్రుని కంటే తక్కువ వాళ్ళం, మేము చీలికి చెండాడతాం, మాకు ఇంత అవమానం చేశారు, 3,000,000 దేవతలు ఎదురు ఇంత అవమానం జరిగింది మాకు అని చెప్పి వాయువు కింద పైన ఎగరలాడుతున్నాడు. వాయువు అంటాడు,
అసలు 3 లోకాల్లో నేను లేకపోతే మనిషి బ్రతికేకే సాధ్యం కాదు కదా, జీవన ఆధారం కదా. నన్ను ఆధారం చేసుకునే ఈ జీవులన్నీ బ్రతుకుతున్నాయి కదా, నాకు గాక ఇంద్రునికి ఇచ్చారు కదా. జనులకు పంటలు కావాలా, పంటలు రాకుండా నిమిషంలో చేస్తాను నేను. ఆ మేఘాలను తరవకపోతే అయిపోయి అక్కడ వర్షమే రాదు, పంటలేం పండించుకుంటారు వీళ్ళు. అగ్ని అంటాడు, ప్రతి మనిషికి నేను అందుబాటులో ఉన్నాను, నా సహాయం కానే కావాలి. పెద్దవాళ్ళు ఋషులు మునులు యజ్ఞ యాగాదులు చేస్తే నేను లేకుండా చేయలేరు. ప్రతిరోజు ప్రతి ఇంటిలో నా అవసరం ఎంతైనా ఉంది. అటువంటి నన్ను విడిచిపెట్టి ఈ ఎందుకు పనికిరాని ఇంద్రునికి ఇచ్చారు కదా ఈ అధికారం. సరే వీళ్ళు గుణపాఠం నేర్పాలని చెప్పి ఇద్దరు మాట్లాడుకున్నారు. భయంకరమైన అగ్ని బయలుదేరింది, దానికి వాయువు తోడైంది, గాలి తోడైంది. ఎక్కడ చూస్తే మంటలు, ఎక్కడ చూస్తే మంటలు. ముల్లోకాలు గడగడలాడుతున్నాయి. ఈ దేవతలంతా పోయి మళ్ళా విష్ణువు వేడుకుంటారు, స్వామి ఇట్లా అన్యాయం జరుగుతా ఉంది, వాళ్ళ కోపం వచ్చేసింది, ఏం చేస్తారు మీరు? సరే వాళ్ళిద్దరిని పిలిపించినారు. మాకు ఇంత అర్హత ఉంది, యోగ్యత ఉంది, శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, మమ్మగాక నీవు ఎట్లా ఇస్తే, కాబట్టి చూడు మా తడాకా చూడు అని చెప్పి మా ప్రతాపం చూయించినాం. విష్ణు ఒక మాట అంటాడు, మీరు శక్తివంతులను నాకు తెలుసు, మీలో గొప్ప బలం ఉంది కూడా నాకు తెలుసు, మరి ఎందుకు మాకు అధికారం ఇవ్వలేదు, ఆ రాజు యొక్క స్థానాన్ని మాకు ఇవ్వలేదు? విష్ణు అంటాడు, మీలో మేము పెద్దవాళ్ళు అనే అహంకారం ఒకటి ఉంది. రెండవది, చిన్న చిన్న విషయాలకు మీకు కోపం వస్తా ఉంది. ఎవరి దగ్గర కోపం ఉందో, ఎవరి దగ్గర అహంకారం ఉందో అటువంటి వాడు నాయకుని స్థానానికి, రాజస్థానానికి యోగ్యుడు కాడు. ఆ స్థానంలో ఉన్నటువంటి వాడు పరమ శాంత స్వరూపుడై ఉండాలి. అదే ఒక దివ్యమైన మంత్రంగా నేను ప్రపంచంలో అంతా చాటినాను. శాంతి ఒక శాంతం యొక్క మహిమ. మునులలో, మహానుభావులలో ఇది నివాసం చేసేదానికి ఏర్పాట్లు చేసినాను. కాబట్టి శాంతం ఆ ఇంద్రియంలో కనబడింది కాబట్టి వానికి అడిపెట్టినాను. శాంతం ఎవని దగ్గర ఉంటుందో అష్టసిద్ధులు వానికి వశమై ఉంటాయి. సమస్త ప్రపంచము వానికి జోహార్లు అర్పిస్తుంది, తల వంచుతుంది. అటువంటి శాంత స్వభావము వాయువు అగ్నిలో లేదు కాబట్టి మీకు ఆ స్థానం ఇవ్వలేదు. ఎప్పుడు వాళ్ళు తల వంచుకున్నారు. కాబట్టి కోపం చాలా చెడ్డది, శాంతం చాలా మంచిది. దీన్ని అలవాటు చేసుకుందాం. ఈ కోపాన్ని అథవా క్రోధాన్ని 4 రీతులుగా చెప్తారు. 4 విధాలుగా ఉంది ఈ కోపం. ఎట్లా ఉంది అంటే, ఒక ఇనుప వస్తువు మీద గీచిన గీటిలా మాదిరిగా ఉంటుంది. 2, ఒక రాతి మీద గీచిన గీత మాదిరిగా ఉంటుంది. 3, ఒక ఇసుక మీద గీచిన గీత మాదిరిగా ఉంటుంది. 4, నీటి మీద గీచిన గీతలాగా ఉంటుంది. 4 విధాలుగా ఈ క్రోధం ఉంటుంది. ఇనుప వస్తువు మీద ఏమైనా గెరిగిస్తే శాశ్వతంగా ఉంటుంది, అది పోదు. తమో గుణం ఎవరిలో అధికంగా ఉంటుందో అటువంటి కోపం, ఇటువంటి సంబంధమైనటువంటి కోపం శాశ్వతంగా వాళ్ళు ఉంటుంది. కూర్చున్న కష్టమే, నిలబడిన కూర్చుని, వాళ్ళు పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు వాళ్ళ కోపం ఉంటుంది. చెప్పినట్లు విన్న కష్టము, వినుకున్న కష్టం. సామాన్యంగా అక్కడక్కడ వాళ్ళు కనబడుతుంటారు. ఇనుప వస్తువు మీద గీసిన గీరలాగా ఉంటుంది. సామాన్యంగా కొంతమంది ఆఫీసర్లు చూస్తుంటాం, ఎప్పుడూ ముఖం చిట్లించుకొని ఉంటారు. ఆఫీసర్లు అపురూపం ఎప్పుడు నవ్వుతారో, భార్య పిల్లల దగ్గర నవ్వుతారో లేదో. అదరము కదలక మధురములైనట్టి మాటలుడిగి మౌన వ్రతుడు, అధికారి రోగ పీడితుడు, బదిరాంతక శవము చూడ పాపము చూడు. ఈ పెదవులు కూడా కదిలించి మాట్లాడక కూడా ఇష్టపడాడు. ఇట్లు చూస్తుంటాడు. మధురములైనట్టి మాటలు కావాలి. ఊడిగి అవి లేవు, నశించిపోయినాయి. మౌనంగా ఉంటాడు, దర్భంగా ఉంటాడు. ఏమో ప్రపంచాన్ని నేనే పరిపాలన చేస్తున్నానేమో, నేనే పోషిస్తున్నానేమో
అనే ధోరణిలో ఉంటాడు, బెదిరిస్తూ ఏమో చేసుకుంటూ ఉంటాడు. ఒక్కసారి దైవం వెనుక నుంచి కిక్ కొట్టిందంటే 3 పల్టీలు కాదు 300 పల్టీలు కొడతాడు. కాబట్టి ప్రేమ కావాలి, మధురములైనటి మాటలు కావాలి, సంతోషం కావాలి. ఈ కోపం వద్దు, ఈ క్రోధం వద్దు. ఈ ఇనుప వస్తువు మీద గీచిన గిరి మాదిరిగా కొంతమందిలో ఈ క్రోధం పర్మనెంట్ గా ఉంటుంది, ఇంకా కొంతమందిలో రాతి మీద గీచిన గిరి మాదిరిగా ఉంటుంది. ఇది కొంతకాలమైన తర్వాత మాసిపోతుంది. 10 సంవత్సరాలు కావచ్చు, 15 సంవత్సరాలు అక్కడక్కడ కొండల్లో గీర్చింటారు గీతలు. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మాసిపోతుంది. ఆ క్రోధం అనేది కొంతమందిలో రజోగుణానికి సంబంధమైనటువంటిది. కొంతకాలం అయిన తర్వాత మాసిపోతుంది. ఎవరో బంధువులు వాళ్ళు వీళ్ళు కొట్లాడుకుంటారు, ఒకరు కుస్తీలు పట్టింటారు, జుట్లు పట్టుకుని ఉంటారు. ఎక్కడో ఒక విశేష సందర్భం, పెండ్లిలో పేరంటారో ఎక్కడో అయితే వాళ్ళు వీళ్ళు కలిసి మళ్ళీ కలిసిపోతారు కొన్ని సందర్భాలు. ఇది రాతి మీద గీసిన గీర లాంటిది, రజోగుణానికి సంబంధమైనటువంటిది. ఇంకొకటి ఉంది, ఇసుక మీద గీచిన గిరి. అది చాలా సులభంగా కొంతకాలంలోనే వెళ్ళిపోతుంది. అది గాలి జోరుగా వచ్చిందంటే మూసేస్తుందని. కొంతమందిలో కోపం వస్తుంది, ఏమో వారము 15 రోజుల్లో ఏమో ఉంటుంది, తర్వాత చల్లబడిపోతుంది. సత్వగుణ సంబంధమైనది. ఇంకొకటి ఉంది, నీటి మీద గీచినటువంటి గీత మాదిరిగా. నీటి మీద గీచుకుంటూ పోతే వెనుక నుంచి మాయమవుతూ పోతుంటుంది. అది ఎంత గిరి గీసినా మాయమవుతుంటుంది. శుద్ధ సత్వగుణం ఎవరిలో ఉంటుందో వాళ్ళు కోపం క్షణం అట్లా వస్తుంది, అట్లే మాయమైపోతుంది. మహాత్ముల్లో ఉంటుంది, దైవాంశ సంభూతుల్లో ఉంటుంది ఇటువంటి కోపం. కోపం లేదని చెప్పొద్దంటే మహాత్ములకు వస్తుంది. ఎప్పుడు క్షణం అట్లా వస్తుంది, అట్లా పోతుంది. అందుకే మహాత్ములు ఏమన్నారు, ఉత్తమే క్షణకోపస్య మధ్యమే ఘటిగా ద్వయం అధమే స్యాద అహోరాత్రం ఆపిష్టే మరణాంతకం. ఉత్తమే క్షణకోపస్య, ఉత్తమంలో క్షణం అట్లా వస్తుంది, అట్లా పోతుంది. మధ్యమే ఘటిగా ద్వయం, మధ్యంలో 2 గంటలు ఉంటుంది. అధమంలో ఒక రాత్రి ఒక పగలు, 24 hours ఒక దినంలో పోతుంది. వాడు అధముడు వాటికి. ఇంకా కర్మ అధమాధముడున్నాడు. పాపిష్టే మరణాంతకం, సచ్చే వరకు అందులో కోపం ఉంటుంది. కొంతమందికి లోపల మనసు బాగుంటుంది, పైన బుస కొడుతుంటారు అంతే. లోపలేం బాగా ఉంటుంది, వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లు వాళ్ళ వాళ్ళ కర్తవ్యాలు ఉంటారు. ఆ డైలాగ్స్ ఆ మాటలు లేకుంటే నడిచేలేదు వాడు. ఆ దర్పం చూపల్లా హృదయంలో ఉండదు. పాప హృదయంలో ప్రేమ ప్రీతి అంతా ఉంటుంది. వాళ్ళు అతిగా ప్రేమగా మాట్లాడితే చాలా డేంజర్. కొన్ని సందర్భాల్లో వచ్చి తల మీద కూర్చొని నాట్యం చేస్తారు. అందువల్ల అప్పుడప్పుడు బుస కొట్టే వాళ్ళు కూడా ఉన్నారు, తప్పని కాదు. మహాత్ముల్లో క్షణకోపం. ఈ క్షణకోపం కూడా చాలా డేంజర్ అని అంటారు. అది ఏం చేస్తుందో, మహాత్ముల కోపం వస్తే ఉంటుందా? మా స్వాములు అనేవాళ్ళు, ఉసురులేని తెక్తి ఇసుమంత ఊదిన ఇనుము లోహమెల్ల భస్మమవును, పెద్దలు సుమన్న పెనుమెంటలేదేవా అంటుంటారు. చాలాసార్లు చెప్తుంటది. పనికిరానటువంటి ఆ తిత్తిని గాలి కొడితే ఇనుము లోహము అంతా భస్మం చేస్తున్నది. పెద్దవానికి కొంచెం మహాత్ముని కోపం వస్తే పెనుమెంటలిగాయవా. గురువు కోపం వస్తే రక్షించేవాడు ప్రపంచంలోకి వెళ్ళిన ముల్లోకాల్లో కూడా లేదు. నరముని దరే నృపకాయవను, నృపముని దరే హరకాయవను, హరముని దరే గురువు కాయవను, గురుముని దరే కాయవరు ಯಾರೂ ಇಲ್ಲ. నరముని దరే నృపకాయవను, ఆ రాజుకు కోపం వస్తే దేవుడు క్షమించగలడు. హరముని దరే గురువు కాయవను, ఆ దేవునికి కోపం వస్తే గురువు రక్షిస్తాడు. గురువు మునిదరే కాయవారు యారు ఇల్ల, వానికి ఏమైనా కోపించేదంటే దేవుడు లేదు, ఎవడు లేదు, ఎవరు రక్షణ చేసేవాడు సాధ్యమే లేదు. సుప్రీంకోర్టు అది అయిపోయాడు. చిన్న కోర్టులో ఏమైనా, చిన్న తాలూకు కోర్టులో ఏమైనా జరిగితే అక్కడ సాధ్యం కాలేదంటే ఇంకో కోర్టుకి వేస్తారు. మెజిస్ట్రేట్ కోర్టు నుంచి ఇంకో కోర్టుకు పోతుంది, డిస్ట్రిక్ట్ కోర్టుకు పోవచ్చు. అక్కడ కాలేదంటే హైకోర్టుకు పోవచ్చు, హైకోర్టులో కాలేదు అంటే సుప్రీంకోర్టుకు పోవచ్చు. అది లాస్ట్. అది ఇంకా యా కోరట్లేదు. ఇక్కడ సుప్రీంకోర్టు ఏదంటే గురువే, ఇంకా దేవుడు కూడా కాదు, సుప్రీంకోర్టు గురువే. వానికి రేగిందంటే క్లియర్. మా గురుదేవుల జీవిత చరిత్రలు, జీవిత విశేషాల్లో ఇటువంటి ఎన్నో
సంఘటనలు జరిగిపోయినాయి. వాళ్లకు కోపం వచ్చేది క్షణమే. ఆ క్షణములో ఎంతో మందికి ఆశీర్వాదాలు దొరికినాయి, ఎంతో మందికి శాపాలు దొరికినాయి. ఒకసారి ఒక శిష్యుడు అవసాన దశలో ఉన్నాడు. ఆయనకేమో తెలిసిపోయింది ఇట్లా టైంకి వెళ్ళిపోతాను అని. స్వాముల వారికి పిలుపు పంపించినారు. స్వామి మీరు రావాలా, నా టైం దగ్గరకు వచ్చింది, నేను పోతున్నాను. స్వామి శిష్య భక్తులతో అంతా కలిసి పోదాం, శిష్యుడు సస్తాడంటే ఏ గురువు పోవాలి కదా, పోయినాడు. వాళ్ళకి ఇవ్వవలసిన మర్యాదలు లేవు అక్కడ. ఆ శిష్యునికి శిష్యులు ఉన్నారు, స్వామి శిష్యునికి శిష్యులు ఉన్నారు, వాళ్ళు సేవ చేస్తున్నారు. వాళ్ళ ఆనందంలో పడిపోయినాడు. నా గురువు వచ్చినాడు కదా, ఆయనకి ఎట్లు చూడాలా, ఏం చేయాలని అంత మర్చిపోయినాడు, అజ్ఞానంలో పడినాడు. గురువు చూశాడు, నవ్వుకున్నాడు. సరేలే, సరే. ఆ క్షణం దగ్గరికి వస్తా ఉంది. గురువు చూశాడు, దగ్గరికి వచ్చింది. ఆ క్షణం కోపం వచ్చేసింది. నువ్వు సచ్చలేదు ఆ టైంకి అని. అయ్యో నాకు అయిపోయింది, తెలిసిపోయింది, సచ్చలేదు, బాధపడుతూ సాగాల మీరు, ఇప్పుడే రాదు, ముందు వస్తుంది వచ్చావు. ఎంత ఎంత ఒక మాట. పెద్దలు ఉసురం ఉన్న పెనుమెంటలేగా ఏడొస్తుంది చావ. ఆ దేవుడు చెప్పిండొచ్చు నేను సంపదనపు ఆ టైంలో అని. గురువు ఇంకా లేదబ్బా, ఇంకా టైం ఉంది, నువ్వు బాధపడుతూనే సార్. ఒక్కొక్క మెట్టు వివేకం చేత ఆలోచన చేసి ఆ క్రోధాన్ని నాశనం చేసుకుని శాంతాన్ని పెంపొందింప చేసుకునేదానికి మనమంతా ప్రయత్నం చేద్దాం. దీనికి అంతా మూలం ఎక్కడంటే కామం. కామం నుంచి భయం వస్తుంది, భయం నుంచి క్రోధం వస్తుంది. ఈ కామాన్ని, భయాన్ని, క్రోధాన్ని జయించాలి. వీత రాగ భయ క్రోధ స్థితధీర్ మునిరుచ్యతే. అప్పుడు గొప్ప మునిగా తయారైపోతాడు. ఈ భయం ఎక్కడొచ్చే మధ్యలో భయం కూడా వస్తుంది. ఎప్పుడైతే వస్తువు మీద ఆసక్తి ఎక్కువ ఉంటుందో, ప్రీతి ప్రేమలు ఎక్కువ ఉంటుందో, ఆ వస్తువుకి ఏం తొందర కలుగుతుందో అని భయం కలుగుతుంది. సహజమే. చూడండి, మనమంతా ఇక్కడ చేరుకున్నాం, గురు పూజలు చూసినాము, భార్య బిడ్డలతో వచ్చినాం అనుకోండి, పూజలు జరుగుతున్నాయి, ఉపన్యాసం జరుగుతుంది, పూజలు జరుగుతాయి, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అంతా వచ్చింటారు. అర్జెంటుగా పక్కింటోళ్ళు వెళ్ళిపోయినారు ఇంటికి. మేము అంత ఆనందంగా ఉన్నాం. తర్వాత చూసుకుంటాం, మా పాప లేదు. ఎక్కడ పోయిందా పాప? పాప పిల్లడో ఎక్కడ పోయినా. ఇది అడవి, వెతుకుతాం. అక్కడ చూడండి, ఎక్కడ చూడండి, అక్కడ చూడండి, మైక్ లో చెప్తాం. ఇట్లా పిల్లోడు కనబడలేదు, ఎక్కడ పోయినా చూడండి చూడండి చూడండి. ఎలా పోయింది? సరే ఇంటికి పోయి పోలీస్ డిపార్ట్మెంట్ తెలుపుతాం అని చెప్పి ఇంట్లో పోతే పక్కింటిలో పిల్లోడు ఎదుర్కొంటూ చూస్తున్నాం. ఇక్కడ ఉంటుంది, ఎక్కడి నుంచి వస్తాయి అని అడుగుతాం. వాళ్ళ యాంటీ వాళ్ళు వచ్చి వాళ్ళ జతలో వస్తాయి. మీకు బుద్ధి ఉందా లేదని వెంటనే కొడతాం. అంత వెతికి వస్తున్నాం, తీసుకొడతాం. మొదట కామం, ఆ పిల్లవాడి మీద ప్రేమ ఉంది మాకు. ఆ వస్తువుకి ఏం తొందర కలుగుతుందో, ఆ పిల్లవానికి ఏం తొందర కలుగుతుందో, ఏమైపోతాడో భయం వెంటనే ఉంది. మళ్ళా ఆ వస్తువు దొరికిన తర్వాత వెంటనే క్రోధం వస్తుంది. దీనంతటికీ మూలం కావమే. ఈ వస్తువులను అంతగా ప్రేమతో చూస్తున్నాం, ప్రేమిస్తున్నాము. ఈ ఎడబాటు జరగకూడదు అని చూస్తున్నాము కాబట్టి ఇవన్నీ వస్తున్నాయి. అంతా దైవేచ్ఛ, అంతా గురువుడు ఎలా పెడితే అలా కానీ, అంతా గురువుకి వదిలేస్తాం అనే భావం ఎప్పుడైతే వస్తుందో ఏమి రానే రావు. స్వామి రామతీర్థ బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తున్నారు. మధ్యలో వృత్తిచ్చి టెలిగ్రామ్ ఇస్తారు, చూస్తారు. దాన్ని అట్లలో పెట్టుకు మళ్ళీ ఉపన్యాసం స్టార్ట్ చేస్తారు. ఉపన్యాసం అవుతుంది. భక్తులంతా వచ్చి, స్వామి మధ్యలో మీకేం టెలిగ్రామ్ వచ్చింది, ఏం చూడండి. ఏమీ లేదు. ఏం స్వామి, ఏం జరిగింది? నా కొడుకు చనిపోయినాడు. అవును, ఒక కొడుకున్నా నాకు, వాడు చనిపోయినాడు. మరి స్వామి మీకు బాధ లేదా, మీకు దుఃఖం రాదా? ఎందుకు దుఃఖపడాలి? పుట్టింది చావక మానదు. ఇప్పుడున్న 50 సంవత్సరాల తర్వాత 100 సంవత్సరాల తర్వాత చనిపోవాలి. దైవచ్ఛ ఈ రీతిగా ఉంది, ఈ రీతిగా కాబట్టి వెళ్ళిపోయింది. దానికి చింత చేసేదే ఉంది.
చింత చేసిన అది తిరిగి వస్తుందే? దాన్ని రక్షించుకునే శక్తి సామర్థ్యాలు మాకు ఉన్నాయా? లేదన్నప్పుడు చింత చేసే అవసరం ఏముంది? అంతా దైవేచ్ఛ. ఆ దైవం యొక్క లీల అది. ఏ రీతిగా నడిపిస్తాడో నడిపిస్తున్నాడు. సాగిపోండి, దుఃఖానికి అవకాశమే లేదు ఇక్కడ. కాబట్టి దీనికి మూలమైనటువంటి కామం, ఆసక్తి, వస్తువుల మీద ఆసక్తి తగ్గిస్తూ రావాల. ఎప్పుడు తగ్గుతుంది వస్తువుల మీద ఆసక్తి అంటే సజ్జనులతోటి సహవాసం చేస్తూ ఉంటే వైరాగ్యం వస్తుంది. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. వ్యామోహం లేకుండా చేస్తుంది సజ్జనులతోటి సహవాసం. నేను 2 రోజులు అడిగినాను. నిన్న ట్రైనింగ్ క్లాస్ చాలా మంది అడిగినాను, మీ భార్య బిడ్డలో మీ వ్యవహారాలు జ్ఞాపకం వచ్చినాయా అని. అది బొత్తిగా జ్ఞాపకం రాలేదు స్వామి అన్నాడు. కోపం పడవద్దండి. నా భర్త నాకు తల్లిదంట, నాకు అనుకోలేదంట అని చెప్పి మీరు కోపపడారు. మీరు చాలా మంది అడిగినాను, ఆ జ్ఞాపకం రాలేసి ఎంత ఆనందం స్వామి. ఇట్లా 15 రోజులు ఉంటే ఎంత బాగుంటుంది. ఇట్లే 15 రోజులు ఉంటే వాళ్ళు కట్లు పట్టుకొస్తారు అంటే 2 రోజులు అని చెప్పి చెప్పినారు. ఫోన్లో పర్వాలేదు అని చెప్పి విడిచిపెట్టినారు. అదే కాదు మీద 15 రోజులు ట్రైనింగ్ ఉందంటే మీకంటే మనం కట్లు తీసుకుని వాళ్ళే దిగుతారు. ఒకప్పుడు ఏం జరిగిందంటే, భారతీయ ఉన్నటువంటి పెద్ద కవి చాలా బ్రహ్మాండంగా కవిత్వం రాసేవాడు. అందరూ మెచ్చుకునేవాడు. చాలా అద్భుతంగా రాసేవాడు. ఆయన తండ్రి మాత్రం చాలా తిట్టేవాడు. పనికిరాడు, ఏం రాస్తాడు అంతలా కవిత్వం రాసే వస్తుందే అని. చాలా బాధ అయ్యేది. చాలా పెద్ద పెద్ద పండితులు ఒప్పుకుంటున్నారు ఆయన కవిత్వం చూసి. అయితే తండ్రి మాత్రం తిడుతున్నాడు, ఎప్పుడూ తిడుతున్నాడు. 1 నెల, 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలు చూస్తున్నాడు. చివరికి నిర్ణయం చేసుకున్నాను, నా తండ్రి 4 ముందు నన్ను ఇంత అవమానం చేస్తున్నాడు, నా తండ్రిని చంపేయాలి. వాడొక్కడు లేకుంటే ప్రపంచంలో ఉండే వాళ్ళంతా నా కవిత్వం మెచ్చుకుంటారు, వాడిని చంపేస్తానని చెప్పి ఒక రాత్రి భోజనాలు అంతా అయిన తర్వాత కత్తి పెట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. నరకేస్తాను నా తండ్రిని. మరుగ్గా నిలబడినాడు. ఇంకా పండుకుంటారు. పండుకున్న తర్వాత పోయి నరికేస్తాను నా తండ్రిని. అంత క్రోధం ఆయనలో వచ్చేసింది. ఇంకా భోజనం అయిపోయింది. భారవి తల్లి తండ్రి గారికి ఆకు ఒక్క అందిస్తుంది. ఆకు ఒక్క నమలుకుంటూ కూర్చున్నాడు. ఆవిడ భారవి తల్లి అడుగుతుంది, ఏమండి భారవి ఎంత చక్కగా కవిత్వం రాస్తున్నాడు, మీరు చూస్తే ఎప్పుడూ తిడుతున్నారు ఆయన్ని, ఎందుకు అంత హింసిస్తారు ఆయన్ని? ఆయన కవిత్వం బాగలేదా, మీకు నచ్చలేదా? పిచ్చిదానా, భారవి లాగా కవిత్వం రాసేవాడు ఎవడున్నాడే? వాడు నా కుమారుడే. అంత అద్భుతంగా కవిత్వం రాసేవాడు ఎవడున్నాడు? మరి ఏముంది ఆయన దగ్గర అట్టి తిట్టారు మీరు? మీ పిచ్చి గాని, కుమారుల దగ్గర పొగడకూడదే. ఇప్పుడు పొగిడితే వాళ్ళ అహంకారం ప్రారంభమవుతుంది. రేపు నుంచి వాడు రాక్షదంతా తప్పుడు కూతులు వెళ్తాయి. సరిగ్గా రాయడు. వాళ్ళ ముందు అట్లే ఉండాలా. హృదయంలో ప్రేమ ఉంది. మరుగ్గా ఎంతమందితో నేను విని వాళ్ళని జన్మ పొగుడుతూ ఉంటే విని ఎంత సంతోషపడుతున్నాను తెలుసునా? ఇక భారాన్ని గతి ఎట్లుంటుంది చూడండి. చేతులు నడుగుతున్నాయి. పట్టుకున్నా అంటే సంస్కృతి తండ్రి నేను ఆ కనీలో నీళ్ళు వస్తున్నాయి. ఇక భరించలేక దాన్ని కింద పడేస్తాడు. ఏం శబ్దం అయిందని చూస్తే ఎదురుగా భారవి కనబడతాడు. ఏమో ఇక్కడ నిలబడినవాడు. సాష్టాంగ నమస్కారం చేస్తాను. నాన్న, పరమ పాపి నేను, చండాలుంది నేను, కన్న తండ్రిని చంపాలని ప్రయత్నం చేసింది నేను. అయ్యో నాయన ఏం జరిగిందా అంటే ఎంత చెప్తాను. ఒక్కొక్కప్పుడు క్రోధము ఎంత భయంకరంగా పనిచేస్తుంది మనిషిలో. అందువల్ల ఈ కోపాన్ని, ఈ క్రోధాన్ని అణుచుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఇంత చెప్పినప్పటికీ కొంతమందిలో మార్పు రాదు. వాళ్ళే అంటారు, మేము హ్యూమన్ డిపార్ట్మెంట్ స్వామి మాకు ఇచ్చిపెట్టండి. కొంతమంది రాయల్ డిపార్ట్మెంట్ స్వామి పోనీ ఒక 2-3 ఏళ్ళు పోనీ చూస్తాము. లౌకిక మనస్సు ఒక మొసలి లాంటిది అంటారు. మొసలి వీపు లాంటిది. వీపు చూడండి, వీపుతో ఎంత కత్తితో కొట్టినప్పటికీ ఆ మొసలి సచ్చలేదు. దాని చర్మం అంత ఇదిగా ఉంటుంది.
ఆ మొసలిని చంపాలంటే కడుపుకి కొట్టలేసి. అదే రీతిగా ఎంత ఉపదేశం పై చేసినప్పటికీ అది లోపల పోదది. అది హృదయాన్ని తాకల్లా అక్కడ పరివర్తన రావాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది, జ్ఞానం ఉత్పన్నమవుతుంది. మళ్ళీ కామ క్రోధాలు మనిషిని సదా కాల్చి వేస్తున్నాయి. దీన్ని ఆర్పేదానికి మీ దగ్గర ఏమున్నాయి? ఏమైనా ఉందా? కామ క్రోధాలు అన్నటువంటివి భయంకరమైనటువంటి అగ్ని కాల్చి వేస్తుంది ప్రతి మనిషిని. దీన్ని ఆర్పేదానికి ఏముంది మీ దగ్గర? దీన్ని ఆర్పేదానికి సత్యం, ధర్మం, శాంతి, అహింస, ప్రేమ అనే జలం సిద్ధంగా పెట్టుకోవాలి. ఇది తప్ప వాటిని ఆర్పే శక్తి ఎవరికీ లేదు. ఇది ఒక్క మాట చెప్పి ఈ క్రోధాన్ని ముగించేస్తాను. క్రోధం ఒక్కొక్క సందర్భంలో భయంకరంగా పనిచేస్తుంది అని చెప్పాను. తన ఆత్మీయులు, తన దగ్గరి వాళ్ళు, తన సన్నిహితులు అనే విచక్షణ జ్ఞానం లేకుండా తాను ఎంతో ప్రేమించే వ్యక్తులను కూడా నాశనం చేసేదానికి ఈ క్రోధం ఒక్కొక్కప్పుడు పనిచేస్తుంది. దాన్ని అణుచుకున్నవాడే మహాత్ముడు అవుతాడు, దాన్ని విజృంభింప చేసుకున్నవాడు రాక్షసుడు అవుతాడు. వివేకం చేత అర్థం చేసుకొని కోపాన్ని నాశనం చేసుకొని ఆ శాంతాన్ని పెంచుకోవాలి, ప్రేమను పెంచుకోవాలి. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్పి ఉపన్యాసం ముగించేస్తాను. ఒక రాజు వేటకు పోతాడు, చాలా అలసిపోతాడు. ఒక పర్ణ కుటీరానికి పోతాడు. ఇక్కడ ఒక ఋషి ఉంటాడు, ఆతిథ్యం ఇస్తాడు. చాలా సంతోషపడతాడు రాజు. అలసట తీరిన తర్వాత, స్వామి నేను ఇంకా నా రాజధానికి బయలుదేరుతున్నాను. సరే నాయన పోయిరా, మంచిది జరిగిపోయారు. స్వామి, నా బంధువులకు, నాకు, నా ప్రజలకు మీరేమైనా సందేశం ఇస్తారా? ఈ సందేశాన్ని నేను వినిపిస్తాను. ఋషి ఆలోచన చేస్తాడు. రాజా, ఒక్క మాటలో చెప్తాను, నిదానమే ప్రధానం, క్రోధం మానకు. ఇంతే చెప్తాడు. నిదానం ప్రధానం, క్రోధం మానకు. సరే స్వామి అని చెప్పి దాన్ని ఒక చిన్న ఆకు మీద రాసుకుంటాడు, తాటాకి మీద రాసుకుంటాడు. నిదానం ప్రధానం, క్రోధం మానుకో. వరలో పెట్టుకుంటాడు. గురువు మీద వచ్చేస్తాడు. చాలా ఆలస్యంగా వచ్చి చేరుకుంటాడు. రాత్రి 12 గంటలు అయింటుంది. ఇంకా తన పడగదికి వస్తాడు, పండుకుందామని చెప్పి. అక్కడ వచ్చి చూస్తాడు, ఒక పురుషుడు తన భార్య ఒకే మంచం మీద పండుకున్నారు. పురుషుడు ఒకవైపు పండుకున్నాడు, తన భార్య ఇంకొక వైపు తిరిగి పండుకునింది. అప్పుడు రాజు యొక్క మనస్తత్వం ఎట్లుంటుంది? భయంకరమైనటువంటి క్రోధం లోపల ప్రవేశించింది. వాళ్ళిద్దరిని నరికి పారేస్తామని చెప్పి వరం నుంచి కత్తి తీస్తారు బయటికి. ఆ వరంలో నుంచి ఆ ఆకు కింద పడుతుంది. దాన్ని తీసుకుని చూస్తాడు. నిదానం ప్రధానం, క్రోధం మానుకో. పిడికిలు బిగించాడు కత్తితో. ఇంకా 2 ఏట్లేస్తే అక్కడొకటి ఇక్కడొకటి పడితే క్లీనర్. ఆ దెబ్బ రాజు దెబ్బ, మరి ఎవరి దెబ్బ కాదు. దాంట్లో ప్రవేశించి భయంకరమైన రాక్షసుడు ప్రవేశించినాడు. మానవుడు కాదు, క్రోధం అనే రాక్షసుడు ఉన్నాడు లోపల. 2 దెబ్బలతో క్లీనర్. అయితే వివేకం ఉంది, ఆ ఋషి యొక్క సందేశం ఉంది, చూశాడు. ఆహా, నిదానం ప్రధానం, క్రోధం మానుకో. కత్తిని అట్లే వరలో పెట్టుకున్నాడు. ఇద్దరిని లేపాడు. అక్కడ రాజును చూస్తున్నారు, ఇద్దరు గడగడలాడిపోతున్నారు. ఏం జరిగింది చెప్పు అని చెప్పి ప్రశ్నిస్తాడు. కోపం దిగమింగిలాడు. అంతకు ముందు జరిగిన సంఘటన. రాజు అడవికి వెళ్ళిపోయాడు. ఆ మంచాన్ని అలంకారం చేయండి, రాజుగారు వస్తారు, ఇంకా విశ్రమిస్తారు అని చెప్పి అలంకారం చేస్తున్నాడు సేవకుడు. బాగా అలంకారం చేశాడు. చేస్తూ చేస్తూ ఒక ఆలోచన మనసులో వస్తుంది. ఆహా, రాజు
జీవితం ధన్యమైనటువంటిది. ఇంత మెత్తగా ఉన్నటువంటి పరుపు మీద పండుకున్నాడు రాజు. ఎన్నో సంవత్సరాల నుంచి అలంకారం చేస్తున్నాను, ఇంకా రాజు వేటకపోయినాడు, వచ్చేది ఉంచేపోతుంది ఏమో, నేను కొంచెం అట్లా పండుకొని చూస్తే ఎంత బాగుంటుందో ఏమో. చూస్తాడు, బయట తలుపు జరుపుకొని చూస్తాడు, ఎవరు రాలేదు. జస్ట్ అట్లా పండుకుందాం కొంచెం సేపు అని చెప్పి ఆ మెత్తగా ఉండే పరుపు మీద మెత్తగా వచ్చి పండుకుంటాడు. మెత్తగా నిద్ర వచ్చేస్తుంది. అట్లా ఒరిగి పండుకునేసినాడు. ఆ రీతిగా ఉంటుంది మంచం, ఆ పరుపు. చాలా మంది చేప మీద నిద్ర రాదు, అలాగే ఉంటుంది అది. ఇందులో బాగా ఆ ఫోన్ బెడ్స్ మీద పండుకుంటారు. అక్కడ పండుకుంటే జంప్ చేయాలి, అది అటు జంప్ చేస్తే అట్లా జంప్ చేయాలి, హాయిగా పండుకుంటారు. శిష్యులు చెప్తున్నాను, చేప మీద ప్రాక్టీస్ చేయండి, చాలా ఆనందంగా ఉంటుంది. ఎక్కడ టూర్ పైన ఫజీతి నాకు ఇట్లు పొరుగుతుంటారు, రాత్రి నిద్ర రాదు. అలా ఎప్పుడు లేనిది ఎప్పుడు చేప మీదో, ఈత చేప మీదో, దేని మీద, నీళ్ళ మీద పండుకుని సేవకుడు పోయి అంత బ్రహ్మాండం మెత్తగా ఉండే పడవ మీద పండుకుంటే కేవలం ఉంటుందా? అట్లా కన్ను మూసుకుని వేసినాడు. ఎవరు రాలేదు. ఇంకా రాత్రి 10 గంటల దాకా రాణి ఎదురు చూసింది, ఎవరు రాలేదు. రాజు రాలేదు. సరే, ఎక్కడైనా నిలబడిపోయినారు ఏమో, ఉదయం వస్తారో ఏమో, దీనిపై పండుకోవాలి, ఇంకేం చేయాలని చెప్పి ఆమె తన దగ్గరికి వచ్చింది. అప్పుడు ఈ మాదిరిగా లైట్లు చిన్నగా దీపం అంటిస్తుంది. చూస్తే ఒక మనిషి వచ్చి వరకు పండుకున్నాడు. దూరం నుంచి చూసింది. అయ్యో, ఎట్లొచ్చారేమో, రాజుగారు వచ్చి పండుకొనేసినారు, ఇంకా అంతగా వేటకు పోయి అలసిపోయి వచ్చినారు, నేను ఎందుకు నిద్ర లేపల్ల పాపం, ఎందుకు డిస్టర్బ్ చేయండి అని చెప్పి ఈ పక్క వచ్చి ఒరిగి పండుకొనింది పాపం. అంతే జరిగింది కదా. ఏ పాపమో తెలియదు ఇద్దరు అమాయకులు ఈ విషయంలో గడగడలాడుతున్నారు. రాజుకు ఈ విషయం తెలిసి ఆ తాటాకులు కన్ను కట్టుకుంటాడు. 2 ప్రాణాలు నిలబెట్టింది. అదే లేకుండా పోయింటే ఆ ఆవేశంలో, ఆ క్రోధంలో సర్వనాశనం అయిపోతుంది. ఎంతో ప్రీతిగా ప్రేమించే వ్యక్తులను కూడా చేతులా నాశనం చేసుకుంటుంది. కాబట్టి క్రోధం చాలా భయంకరమైంది. క్షణమోరిస్తే గుణమోరుస్తుంది అంటారు పెద్దలు. కోపం వచ్చిన తర్వాత కొంచెం ఓపిక పట్టండి, 2 నిమిషాలు. ఎదురులాడేవాడు ఊటైపోతాడు. ఎవరో తిడుతుంటారు, ఇద్దరు కొట్లాడుతుంటారు, అంటే పైన పడతారు, ఇంకా పట్టుకోరు. ఊరికి చేతులు కట్టుకుని 2 నిమిషాలు నవ్వుతే అరిచి కుక్క ఇంచేపు మరుగుతుంది, మరుగు ఊరికైపోతుంది. ఏదో పార్టీలో, ఈ పార్టీలోనో ఆ పార్టీలోనో ఓపిక రావాలి, శాంతం ఉండాలి. ఈ శాంత గుణాన్ని మనమంతా మన నిత్య జీవితంలో దీన్ని పెంపొందింపజేసుకొని క్రోధాన్ని నాశనం చేసి జీవితాన్ని ధన్య చేసుకోవాల్సి ఉంటుంది. మీరంతా ఇప్పటి నుంచి, ఈ రోజు నుంచి ఈ రాక్షసుని దూరంగా పారదోలి శాంతం అనే పెద్ద గుణాన్ని మీలో ప్రవేశింపజేసుకుంటారని, దాని నుంచి మీ జీవితాన్ని ధన్యం చేసుకుంటారని ఆశిస్తూ ఈ ఉపన్యాసాన్ని తెలుసుకున్నాం.